వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ కథనంలో కొన్ని విషయాలు నన్నే కాదు మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రమాదం ఉందండి. ఎందుకంటే ఒక థ్రిల్లర్ మూవీ లేదంటే లాజికల్గా కొన్ని విషయాలు కొన్ని మనకి రుచించనటువంటి నిజాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నటువంటి మాట. బికాస్ ఎన్టీవీ అరెస్ట్కి సంబంధించి చూస్తున్నాం మనం. ఎన్టీవీ యాజమాన్యానికి వాళ్ళకి ఇప్పటికే ఎఫ్ఐఆర్ అనేది నడుస్తోంది. అండ్ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఏదో అడిగారు కోర్టు వారు, వాళ్ళకి రిమాండ్ ఇవ్వలేదు. సరే వాళ్ళు వచ్చారు, బయటకు వచ్చి ఆహా ఇంకేముంది మీడియా మీద దాడి ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అని చెప్పి ఇదంతా చేశారు, అంతా అయిపోయింది. ఆ తర్వాత వీకెండ్ బై ఆర్కేలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు సంచలన విషయాలు కొన్ని బయటపెట్టి ఈ బొగ్గు స్కామ్లో అనేటువంటి దాని మీద చాలా ఎక్కువగా రాశారు. దాంట్లో ఉన్నటువంటి దాని ప్రకారం ఇందులో ఏకంగా బొగ్గు గనుల కేటాయింపు టెండర్ అనేది బయటకు వచ్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు, ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇందులో ఎన్టీవీ అధినేత నరేంద్ర చౌదరి పేరు వచ్చింది. ఇలా వరుసగా చెప్పుకుంటూ పోయారు. అసలు జరిగింది ఏంటి అనే దానికి ఒక క్లారిఫికేషన్ ఏంటంటే, ఇక్కడ మీడియా కొట్టుకుంటే రాజకీయం రాలేదు. మీడియా అధినేత రాజకీయ నాయకులతో పెట్టుకున్నటువంటి సంబంధాలు, బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నటువంటి తీరు, దీనిని తీసుకొచ్చి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంకొక మాట బయట పెట్టుకుంటూ వచ్చారు. సో ఒక రకంగా అంటే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా మీడియా అధినేతలు ఇద్దరు కొట్టుకుంటే ఒక గదిలోకి వెళ్ళి కొట్టుకుని చావండి, ఇందులోకి మా మంత్రులు ఎందుకు లాగుతారు అని చెప్పి మాట్లాడారు. బట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేశారంటే చాలా సమయానుకూలంగా వ్యవహరించి దీన్ని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి ఎక్కువ చర్చించకుండా ఉంటే బాగుంటుంది, దీని మీద నా మంత్రుల మీద నాకు నమ్మకం ఉంది, నా మంత్రులను మీరు ఎవరేం శంకించక్కర్లేదు అనేటువంటి పాయింట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. అయితే ప్రజలకి తెలియాల్సింది, ప్రజలుగా మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒక్కటే. రాజకీయ నాయకులైనా మీడియా అయినా వాళ్ళు ఒక్కటే. వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఏమీ తెలియకుండా ఈ రొచ్చులో నలిగిపోతున్నది ఎవరైనా అంటే ప్రజలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు గొడవ ఎక్కడొచ్చింది? ఎన్టీవీ ఆఫ్ ద రికార్డ్ అనేటువంటి పేరుతోటి ఒక కథనాన్ని వండి వార్చింది. ఆఫ్ ద రికార్డ్ అంటేనే అందులో ఫలానా మంత్రి గారు ఫలానా అంటారు తప్పితే పేరెవరో చెప్పరు. ఇదే రకమైనటువంటిది ఇంకొక న్యూస్ ఛానల్ కూడా చేసింది. ఇంకొక న్యూస్ ఛానల్ చేసిన దాంట్లో కూడా ఫలానా మంత్రి పొట్టిగా ఉంటాడు, అంత అందంగా కూడా ఉండడు అంటూ లేనిపోనివన్నీ వండి వార్చారు మసాలాలు. అంటే శాటిలైట్ ఛానల్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మా కంటెంట్ రైటర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్తారనమాట ఏ యాంగిల్లో కావాలి, ఏ యాంగిల్లో రాస్తే బాగుంటుంది, దీంట్లో మసాలా మంచి గట్టిగా దట్టించండి, ఇందులో ఇదే టార్గెట్ చేయండి అని చెప్తారు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి రాసేది ఏది ఉండదు. మేబీ 1 or 2 ఉంటాయి ఇన్ జనరల్ ఇష్యూస్ని వీటిని తీసుకున్నప్పుడు. సో ఇక్కడ జరిగింది ఎన్టీవీలో సదరు కంటెంట్ రైటర్ కావచ్చు, లేదంటే దొంతు రమేష్ లాంటి ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు, లేదంటే 22 ఏళ్ల పాటు ఉద్యోగ ధర్మాన్ని వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చినటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దేవి గారు కావచ్చు, వీళ్ళందరూ ఏంటంటే ఎన్టీవీ చౌదరి గారు లేదు ఆయనతో పాటు మిగతా ఉన్నటువంటి టీం సభ్యులు ఎవరైతే ఉంటారో, అంటే ఈ యాంగిల్లో టీం సభ్యులు అనాలి ఖచ్చితంగా, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు చెప్పినటువంటి విధంగానే వీళ్ళు నిజంగానే వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. దాంట్లో ఒక అడుగు ముందుకు వేశారు. మంచి మసాలా కావాలన్నారు చూసారా, అలాగా రాయించినటువంటి వ్యక్తి రమేష్ గారు అయితే, రాసినటువంటి వ్యక్తి ఇంకొకళ్ళు, అది చారీ గారా సుధీర్ గారా ఎవరైతే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అత్యంత ప్రభావితంగా తన వాగ్దాటితోటి ప్రజెంట్ చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ దేవి. వీళ్ళు బలి పశువులు అయిపోయారు అక్కడ. అంతే జరిగిందేంటి? భట్టి విక్రమార్క గారి పేరు ఇందులోకి ఎందుకు వచ్చింది? ఆయన ఎందుకని చెప్పి ఈ ఐఏఎస్ అసోసియేషన్ వాళ్ళతోటి రాజీ ప్రయత్నాలకి ఎందుకు చేశారు? ఎందుకు అనవసరంగా గొడవ ముందుకు తీసుకెళ్లడం? మీడియా అంటే మనకు కూడా సపోర్ట్గా ఉండాలి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అనే దాంట్లో అందరూ దొంగలే. ఎందుకు ఈ మాట అంటున్నాం? ఈ బొగ్గు స్కామ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇటీవలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనందరికీ బొగ్గు గనులు ఎక్కడున్నాయంటే ఫస్ట్ అందరూ చెప్పేది సింగరేణి, వరంగల్ దగ్గర, రైట్? ఈవెన్ తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా ఉన్నది ఒకే ఒక బొగ్గు గని మనకి, సింగరేణి కాలరీస్ అంటాం మనం. సింగరేణి చేతుల్లోనే. సింగరేణికి అవతల అంటే తెలంగాణ రాష్ట్రానికి అవతల సింగరేణికే కేటాయించినటువంటి బొగ్గు గనులు ఒరిస్సాలో నైని బొగ్గు గనులు.
ఆ కేటాయింపు చేయడం, ఆ గనుల్ని ఓపెన్ చేయడం కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు చేశారు. ఆ బొగ్గు తవ్వి తీయడానికి టెండర్లు పిలవాలి కాంట్రాక్టర్లకి. అంతా సింగరేణి కాలరీస్ చూసుకుంటుంది టెండర్ల ప్రక్రియ అంతా కూడా. టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం, దానికి కావాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి, అండ్ ఇతరత్ర ఉన్నటువంటివన్నీ కూడా. ఇవన్నీ పెట్టుకొని టెండర్లు వేస్తారు. ఆ మైనింగ్లో, బొగ్గు మైనింగ్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, అందులో ఎక్స్పీరియన్స్డ్ ఎవరున్నారు అనేది చూసి వాళ్ళకి టెండర్ని కట్టబెడతారు. ఇదంతా ఇన్ జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్ కదా అని మనం అనుకుంటాం. కానీ ప్రభుత్వ పెద్దలతోటి సన్నిహిత సంబంధాలు పెట్టుకుని ప్రభుత్వంతో ముందుకు నడుస్తూ, లేదంటే రాజకీయ నాయకులతోటి రాజకీయాలతో ముందుకు నడుస్తూ ఉండేటువంటి వాళ్ళు ఈ కంపెనీల్లోకి వెళ్ళి, ఈ టెండర్లోకి వెళ్ళి కంపెనీల ద్వారా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఎన్టీవీ చౌదరి గారికి సంబంధించి వారి అల్లుడి గారికి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఇలాగే విహాన్ అనేటువంటి ఒక కంపెనీ ఈ టెండర్ కోసం అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంది. అట్ ద సేమ్ టైం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమేనా? వారికి మాత్రం వ్యాపారాలు లేవా? అందులోనూ ఈ మైనింగ్కి సంబంధించి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీ సూషి అనేటువంటి కంపెనీ, వారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని అనుకున్నారు. సో ఇక్కడ మంత్రి గారు ఇద్దరు, ఆయనేమో మంత్రి గారు సీనియర్ మోస్ట్, ఈయనేమో ఉప ముఖ్యమంత్రి, ఎవరు చెప్పినా పని అయిపోతుంది అని అనుకోవడానికి లేదు. ఎక్స్పీరియన్స్ చూస్తారు, దానికి తగ్గట్టుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రిపేర్ చేయాల్సినటువంటి కార్యదర్శులు, మైనింగ్ కార్యదర్శులు, లేదంటే సింగరేణికి సంబంధించి ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారో వీళ్ళు ససేమీర కుదరదు అని చెప్పారు. ఈ కుదరదు అనడంతో అందులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏదైతే ఎన్టీవీ యాజమాన్యానికి ఉన్నటువంటి కంపెనీకి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అర్హతలు తక్కువ ఉన్నాయో, కోమటిరెడ్డి గారి కంపెనీకి ఎక్కువ ఉన్నాయో, ఎలాగైనా తగ్గించుకోవాలి అనేటువంటి పోటీతత్వం ఇక్కడి నుంచి మొదలు పెడితే, వీళ్ళకి మేఘా కృష్ణారెడ్డి గారు ఉన్నారు చూసారా, మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు, వీళ్ళు ఈ ఎన్టీవీ వారి కంపెనీతోటి టైఅప్ అయ్యి వాళ్ళిద్దరూ కలిసి టెండర్ వేయాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. అందులో ఫీల్డ్ విజిట్ అని, ఇంకొకటని, ఇతరత్ర అనేక అంశాలు వచ్చి, అవి లేకపోతే ఏంటి అనే దానికి సింగరేణి కాలరీస్ వాళ్ళు ఆ సర్టిఫికేషన్ ఇవ్వకపోవడానికి, ఇవన్నీ కూడా ఈ ఇద్దరి మధ్యలోనూ రిఫ్ట్ తీసుకొచ్చాయా అంటే ఒక రకంగా అలాగే జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి వర్సెస్ ఇటు భట్టి విక్రమార్క గారు అనడానికి లేదు, ఇక్కడ బేసిక్గా ఎన్టీవీ. సో దీంతో ఈ యాజమాన్యానికి చిర్రెత్తుకొచ్చి ఏసేండి కోమటిరెడ్డి గారి మీద స్టోరీ అని చెప్పి యాజమాన్యం చెప్పడం, వీళ్ళు వండి వార్చడం, వ్యక్తిత్వ హననం చేయడం, మహిళా ఐఏఎస్ మీద పడడం. ఇంట్లో వాళ్ళు ఏకంగా ఇలా అనుకుంటున్నారు, ఆ మొబైల్ ఫోన్లో స్క్రీన్ షాట్లు అవి చూసి ఏకంగా సెక్రటరీల ఫోన్ నుంచి ఫోన్ చేస్తూ ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ఫలానా ఆ మహిళా ఐఏఎస్ని రప్పించుకుంటున్నాడు, ఇది చేస్తున్నాడు, ప్రేమాయణం ఈ వయసులో అంటూ ఇష్టం వచ్చినట్టు అడ్డమైన నీచపు రాతలు రాశారు. తప్పేగా మరి అది. సో దీనికి సంబంధించి కోర్టులోకి వెళ్ళి క్వాష్ చేసుకోవాలి, లేదు అంటే ప్రభుత్వంతో ఏదో చేసుకోవాలి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం, ఇచ్చేద్దాం అని చేద్దాం అని అనుకున్నారు. ఇది జరిగింది. దీంట్లో పైకి కనిపించింది ఎన్టీవీ మీద దాడి చేసేసారి, ఇది ప్రజాస్వామ్యం మీద దాడి. ఏకంగా నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా లేఖ రాసేసి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మీరు దుర్మార్గపు చర్య చేశారు అంటే, మా కాంట్రాక్ట్ రాలేదు, లేదా అందులో నిబంధనలకి ఐఏఎస్లు ఒప్పుకోవట్లేదు కాబట్టి వెంటనే దానికి సదరు మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళ మీద ఈ స్టోరీ వేసేయండి అని ఇక్కడ ఈ మీడియా వాళ్ళు మాత్రం చేసేయచ్చు, అంతే కదా. సో ఇది ఇందులో జరిగింది. ఈ విషయాన్ని ఏబిఎన్ఆర్కే బయట పెట్టడం, ఈ భట్టి విక్రమార్క గారి పేరు తీసుకురావడం, ఈ పేరు తీసుకొచ్చినటువంటి క్రమంలో ఆయన నిన్న ఇదంతా పెట్టి ఈ కోల్ బ్లాక్ మైనింగ్ టెండర్ రద్దు చేయాలని ఈ సింగరేణి కాలరీస్ వాళ్ళకి ఆదేశించాను, నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాను, నేను ఎవరికో కట్టబెట్టడానికి ఇక్కడ లేను అంటూ భట్టి విక్రమార్క గారు తనదైనటువంటి ఉపన్యాసం ఆయన చెప్పుకుంటూ వచ్చేసారు. ఆయన తరఫు నుంచి అయితే ఓకే, ఆయన కేవలం ఇక్కడ ఏం చేశారు, సయోధ్య కుదర్చడానికి. ఎందుకు మీడియా వాళ్ళతో మనకి అనవసరంగాను వాళ్ళ మీద అంత సీరియస్గా వెళ్ళొద్దు, మన నచ్చబ్దం ఎందుకు వచ్చింది, తెలిసిన వాళ్లే కదా అన్నటువంటి పాయింట్ అయిందే. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ అదే చెప్పొచ్చేది, బేసిక్గా ఇంత ఉపోద్ఘాతం చెప్పింది దేనికయ్యా అంటే, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని చూడండి మీరు, ఏ ఒక్కరిని టచ్ చేసినా అందరూ మళ్ళీ కామన్గా కలిసి ఉన్నటువంటి వాళ్ళే. మెగా ఇంజనీరింగ్ బీఆర్ఎస్ హయాంలో అయినా కాంగ్రెస్ హయాంలో అయినా కాంట్రాక్టులు వాళ్ళకే. వాళ్ళెవరు? ఎన్టీవీలో భాగస్వాములు, టీవీ9లో భాగస్వాములు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు కూడా మళ్ళీ మెగా వాళ్ళకే. మరి ఇన్ని జరుగుతున్నాయి కదా, ఇక్కడ తప్పెవరిది ఉంది అంటే ప్రజలది తప్పు.
భట్టి విక్రమార్క గారిది కాదు, కోమటిరెడ్డి గారిది కాదు, లేదంటే ఎన్టీవీ చౌదరి గారిది కాదు, ఏబిఎన్ ఆర్కే గారిది కాదు, ముఖ్యమంత్రిది అస్సలుగానే కాదు. ప్రజలది తప్పు. ఏ ప్రభుత్వం ఉన్నా కాంట్రాక్టులు వీళ్ళకి అది అర్హతతో తెచ్చుకుంటారా, ఎలక్ట్రల్ బాండ్స్తో తెచ్చుకుంటారా, లేదంటే లాబింగ్తో తెచ్చుకుంటారా అనేది వాళ్ళకే ఉంది. సో ఇక్కడ మీడియా వర్సెస్ మీడియా ఈజ్ ఈక్వల్ టు రాజకీయాలు కాదు. మీడియా వర్సెస్ మీడియా బై రాజకీయాలు. ఓవరాల్గా చూస్తే ప్రజలు పిచ్చి గొర్రెలు. ఇంతే. ఇందులో జరిగింది అక్షరాల ఇంతేనండి. ఇంతకు మించింది ఏమీ లేదు చెప్పుకోవడానికి. ఇందులో తప్పు ఎవరిది ఉందంటే ఖచ్చితంగా తెలిసి కూడా అనవసరంగా రాయమన్నారు కాబట్టి, అంటే జీతం ఇస్తున్నారు కాబట్టి నోటుకొచ్చింది వాక్కుంటూ వెళ్ళిపోవడమేనా? ఇంకో మహిళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడమేనా? అక్కడ జర్నలిస్టులు కూడా, కంటెంట్ రైటర్లు కూడా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని, సార్ ఎందుకో ఇది నాకు తప్పు అనిపిస్తోంది, నైతిక విలువలు అనేది కట్టుబడి నేను ఉద్యోగం చేస్తున్నాను, మీరు జీతం ఇస్తున్నారు కాబట్టి పని చేస్తున్నాను, అలా అని చెప్పి అడ్డమైన పనులు చేయనని చెప్పకపోవడం ఏదైతే ఉందో అది జర్నలిస్టుల దగ్గర ఉన్నటువంటి తప్పు. ఇప్పుడు చెప్పండి, తప్పు ఎవరిదంటారు? మీది, నాది, వెరసి మానది. రాజకీయ నాయకులది కాదు, ఈ మీడియా హౌసులది కాదు. ఎంత హిస్టరీ ఉంది దీంట్లో. ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయాన్ని. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.